నమస్తే. కేటీఆర్ గారు ఇప్పటికే ఉన్న కేసులకి అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది? సో ఇదే అంశం మీద సిఎస్ రావు గారి అనాలిసిస్ తీసుకున్నాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, కేటీఆర్ గారు ఈ టైంలో అరెస్ట్ అవుతారా? మరో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్ జరిగేటువంటి ముందు అరెస్ట్ అవుతారా అని అంటే, ఇప్పటి వరకు అరెస్ట్ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ ఇప్పుడు అరెస్ట్ చేసే ధైర్యం చేస్తాయా? చేయకపోవచ్చు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం చెప్తున్నారు? కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్ కేసు ఉంది, అలాగే కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేసు, కేసీఆర్ మీద కాళేశ్వరం కేసులు ఉన్నాయి, టూన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కేంద్ర ప్రభుత్వం కేంద్ర టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఉంది. అలాగే ఈడీకి అప్పు చెప్పాము మేము కేసులు. ఏది ఫార్ములా ఈ రేస్ది ఈడీ కోర్టులో ఉంది. కాళేశ్వరం ఏమో సిబిఐ చేత ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము పంపించాము. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు ఆ కేసులు. ప్లస్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలని అంటే గవర్నరు అనుమతి ఇవ్వట్లేదు. గవర్నర్ అనుమతి కావాలని చెప్పి లెటర్ రాసాము, గవర్నమెంట్ వైపు నుంచి లెటర్ రాసాము. మేము కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ఫార్ములా ఈ రేస్ లో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మేము అరెస్ట్ చేయాలని చెప్పేసి లెటర్ రాసాం గవర్నర్ కి. కానీ గవర్నర్ ఇంతవరకు అరెస్ట్ కి అనుమతించలేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాకపోతే ఎందుకు అనుమతించరు గవర్నరు అనేటువంటిది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. పైగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అనేటువంటి విషయం కవిత చెప్పారు. అలాగే బీజేపీ నేత సీఎం రమేష్ చెప్పాడు. ఈ విషయాల్ని ఇప్పుడు రివీల్ చేస్తూ ఉన్నాడు ప్రచారంలో, తన ప్రచారంలో, జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో. గతంలో 10 సంవత్సరాల పాటు ఏం పీకారు వీళ్ళు అని చెప్పి అడుగుతున్నారు, డైరెక్ట్ గా అడుగుతున్నారు. పైగా చెత్త నా డాష్ 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 అంటూ కేటీఆర్ ని దూషించాడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో. దానికి ప్రతిగా కేటీఆర్ మరింత నోరు బారేసుకున్నాడు. నువ్వు మగాడు అయితే, నువ్వు మగపుటకు పుట్టింటే నువ్వు రా, మనం లైట్ డిటెక్టర్ టెస్ట్ కి వెళ్దాం అని చెప్పి అంటున్నారు. సార్, ఈ వార్డ్స్ చూస్తుంటే ప్రజా ప్రతినిధులు ఇలా మాట్లాడుకుంటుంటే ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాల పాటు ఏం చేశానని చెప్పి సాయం చెప్పాలి. ఈ 16 నెలల పాటు లేదా 2 సంవత్సరాల పాటు ఏం చేశానని ఈయన చెప్పాలి. ఇది కాకుండా ఆయనేమో ఒకటంటే ఈయన ఒకటంటే చెత్త నా డాష్ డాష్ అన్నాడు కేటీఆర్ని. 10 ఏళ్ల పాటు ఉన్నాడు, చెత్త నా డాష్ డాష్ ఏం చేశాడని ఈయన అడుగుతున్నాడు. ఆయన దానికి ప్రతిగా నువ్వు మగాడు కాదు, నువ్వు మగాడు అయితే రా, లైట్ టెస్ట్ చేయించుకుందాం అని ఆయన అంటున్నాడు. సో వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరూ దూషించుకున్నటువంటి మాట్లాడుకున్నటువంటి పదజాలాన్ని చూస్తే రాజకీయాలు సిగ్గుపడే పరిస్థితి ఇప్పుడు పరాకాష్ఠ జరిగింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. అసలు ఎవరు ఓడిపోయే పరిస్థితి ఉంది, ఏ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది, అసలు ఎందుకు వీళ్ళు ఇంత అసహనంగా ఉన్నారు? ఇప్పుడు జనరల్ గా పరిస్థితి పదజాలన్నీ తర్వాత నోరు జారడం, లేదంటే ఏది మాట్లాడుతామో తెలియకుండా మాట్లాడటం అనేది ఎప్పుడు ఓడిపోయే సమయంలో వస్తుంది. ఓడిపోతున్నాం అనే అనుమానం వచ్చినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. మరి ఇప్పుడు ఎవరు ఇప్పుడు స్లిప్ అయింది ఎవరు? రేవంత్ రెడ్డి లేకపోతే కేటీఆర్ అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. ఉప ఎన్నికలకు కూడా ఎంత సీన్ ఉందంటే ఏమంటారు? ఎందుకంటే అంత సీరియస్ గా ఇప్పుడు తెలంగాణ మొత్తం చర్చలు జరుగుతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని రెఫరెండం కింద మార్చాడు అతను. రాష్ట్రంలో 2 ఏళ్ల పరిపాలనకు రెఫరెండం కింద మార్చాడు. అందుకే నేను వచ్చి ప్రచారం చేయాల్సి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నువ్వు 10 ఏళ్ల పాటు ఉన్నారు, బాకీ జాబితాని ఒకటి వేశారు, బాకీ కార్డులని చెప్పి పంచుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తులం బంగారం ఇస్తా ఉంది, లేదంటే మహిళలకి 3000 ఇస్తా ఉన్నారు, రైతులకి రుణమాఫీ చేస్తా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఇలా అనేక రకాల వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ బాకీ కార్డు అని చెప్పి మేము ఇవ్వాలి, కానీ మీకు బాకీ ఉంది గవర్నమెంట్ అని చెప్పి బాకీ కార్డులు పంచుతున్నారు. దానికి ప్రతిగా 10 ఏళ్ల పాటు వీళ్ళు చేసిన మోసం, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు, కల్వకొండ ఫ్యామిలీ లక్షల కోట్లు సంపాదించింది, దోచేసుకున్నారు అనేది వీళ్ళు దోకా కార్డులు అని చెప్పి వీళ్ళు పంచుతున్నారు కొన్ని. సో ఇలా 10 ఏళ్ల పాటు వాళ్ళు ఎంత దోచుకున్నారు, ఈ 16 నెలల్లో వీళ్ళు ఏం చేయలేకపోయారు అనేది చెప్తున్నారు. 10 ఏళ్ల పాటు వీళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అనేది ఒకటి. కానీ దోచుకుంటున్నారని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. కాకపోతే
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎక్కడ జరిగినా కానీ రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నాడు అని చెప్పి మాత్రం విమర్శిస్తున్నారు వాళ్ళు. కానీ కాళేశ్వరంలో దోచుకుంది కానీ, లేదా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి కేసులు కానీ, లేదంటే ఫార్ములా కి సంబంధించి కానీ ఆన్ డాక్యుమెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కేసులు. మెడ మీద అరెస్టు వేలాడుతోంది. గవర్నర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అరెస్ట్కి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి టైఅప్ లేకపోతే అరెస్ట్కి ఎందుకు ఇన్ని రోజుల పాటు మేము లెటర్ రాసినా కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు, అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. దీనికి మధ్యలో మళ్ళీ కిషన్ రెడ్డి గారు దూరాడు. కిషన్ రెడ్డి గారు ఆయనే ఉంటారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటేనో అని అంటారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటేను అని చెప్పి ఆయన అంటాడు. ఇక్కడ పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ లో పడిపోతారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏముంటది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అంటారు. అసలు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయ్యే అవకాశం ఉందా? లేదు. కానీ ఇద్దరు ఒకటేను, ఇచ్చిపుచ్చుకునే దూరంలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సేమ్ 2023, 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో అలాంటి ప్రచారమే జరుగుతుంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకబడిందంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసిందని చెప్పి తెలుస్తుంది. ఓకే, కేటీఆర్ గారిని ఈ టైంలో అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు సార్? ఏమన్నా పాజిటివ్ దానికైనా పెరిగే ఛాన్స్లు ఏమైనా ఉంటాయంటారా? ఓటు ఇప్పుడు ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయరు కదా, అరెస్ట్ చేస్తే ఒక సింపతి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కవితని అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ గెలిచింది తెలంగాణలో. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి అసలు నామరూపాలు కూడా లేవు, ఏదో నామకావస్థ గెలిచారు. పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వచ్చింది. అంటే కవితను అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనేది వెళ్ళిపోయింది. కవితను అరెస్ట్ చేయలేదు, కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికలు. కానీ 8 మంది ఎంపీలు గెలిచారు కవితను అరెస్ట్ చేసినందువల్ల. అంటే తెలంగాణ సమాజం కల్వకుంట్ల ఫ్యామిలీ పట్ల వ్యతిరేకంగా ఉందని చెప్పి అనడానికి ఆ ఫలితం నిదర్శనం. అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అని చెప్పి గత కొంతకాలం వినిపిస్తుంది, కానీ అరెస్ట్ చేయాల. కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఫ్రాడ్కి పాల్పడ్డారనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. కానీ అతను అరెస్ట్ చేయట్లా ఇప్పటి వరకు కూడా. ఇదిగో అరెస్ట్ అంటున్నారు కానీ అరెస్ట్ చేయట్లా. ఇప్పుడు ఏం చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు? గవర్నర్ నాకు అనుమతి ఇవ్వలేదు, అందుకే నేను అరెస్ట్ చేయలేదు అని చెప్పి చెబుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏమంటున్నాడు, మీరు అరెస్ట్ చేయండి, నేను యోగా చేసుకుంటాను, రీఛార్జ్ అయ్యి వస్తాను మళ్ళీ బయటకు అని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకెళ్లి ఒక జైల్లో పెడతాను, చంచలగూడ జైల్లో ఒక రూమ్ కట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టించి అక్కడ పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. కానీ దాంట్లో ఒక్కటి కూడా జరగట్లా. ఇప్పుడు అదే కదా అడుగుతుంది, మేము అవినీతి పరులు అయితే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైంది, అందుకే నాకు అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి చెబుతున్నారు. అరెస్ట్ అనేది ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి కదా, వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు. ఈడీ మనీ లాండరింగ్ అంటే ఈడీ ఎంక్వైరీ చేయాలి. కాళేశ్వరం సిబిఐకి అప్పచెప్పాము, తెలంగాణ గవర్నమెంట్ అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వానికి. మరి అప్పచెప్పినప్పుడు వాళ్ళు కదా చేయాల్సింది, వాళ్ళు చేయట్లేదు, మమ్మల్ని చేయట్లేదు, లెటర్ పెట్టాం అరెస్ట్కి, వాళ్ళు మమ్మల్ని చేయట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనా, ఇది రెండు కలిసిపోయినాయి అంటే ఎలక్షన్లు దగ్గర పడే కొన్ని, అంటే పోలింగ్ తేదీ దగ్గర పడే కొన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వెళ్తున్నాయి అనేది క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. బహుశా ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే దూరంలో బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ కలిసి వెళ్తున్నాయనంటే ముస్లిం సామాజిక వర్గం సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో బహుశా ఇది హైలైట్ కావచ్చు. బట్ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అనేది మాత్రం కవిత గారే చెప్పారు కదా, వాళ్ళ ఇంట్లో మెంబర్ కవిత గారే చెప్పారు, దాన్ని ఖండించలేదు. సీఎం రమేష్ చెప్పారు, ఖండించలేదు కేటీఆర్ గారు. వాళ్ళిద్దరు చెప్పింది ఖండించాలి కదా, ఇప్పటివరకు ఖండించలేదు కదా. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీరు గమనిస్తే అభ్యర్థిని లేటుగా అనౌన్స్ చేశారు బీజేపీ. ఇదంతా వ్యూహాత్మకంగా గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఆడుతున్నటువంటి గేమ్ గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో అందుకే ఈ అరెస్ట్ అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది ఈ ఉప ఎన్నికల్లో. అరెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, కానీ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి ఈ ఓట్ల. మరి అరెస్ట్ చుట్టూ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చుట్టూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు తిప్పుతున్నాడు అని అంటే, ఒకే దెబ్బకి అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ రెండు
రెండింటిని కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అది ఇప్పుడు తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రెండు ఒకటే, ఈ కేసును లింకప్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా నమ్మడానికి అవకాశం ఉంది. అప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది. ఫలితం అనుకూలంగా అవడానికి అవకాశం ఉండేలాగా ఆయన స్కెచ్ వేసినట్టు మనకు అర్థం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.